కాకినాడ చిన్నారి మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్. ఈ కేసులో కీలకంగా ఉన్న పెంపుడు కుక్క చనిపోయింది. నిన్న జీపీఎస్ ట్రాకర్ అమర్చి బాలిక జాడ తెలుసుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. కుక్క వెళ్లిన ప్రాంతాల్లో జల్లెడ పట్టారు. అయినా చిన్నారి ఆచూకీ దొరకలేదు. ఇంటికి తిరిగి వచ్చిన కుక్క ఉన్నట్టుండి చనిపోయింది. దీంతో మిస్సింగ్ మిస్టరీ మరో మలుపు తిరిగింది. ఈ నెల 6న చిన్నారితో కలిసి కుక్క ఇంటి నుంచి వెళ్లిపోయింది. 3 రోజుల తర్వాత కుక్క తిరిగి ఇంటికి వచ్చింది. అప్పటి నుంచి దాని ప్రవర్తన భిన్నంగా ఉందని, అరుస్తూ కరుస్తూ ఉందని చెప్తున్నారు స్థానికులు. కాకినాడ చిన్నారి మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్. ఈ కేసులో కీలకంగా ఉన్న పెంపుడు కుక్క చనిపోయింది. నిన్న జీపీఎస్ ట్రాకర్ అమర్చి బాలిక జాడ తెలుసుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. కుక్క వెళ్లిన ప్రాంతంలో జల్లెడ పట్టారు. అయినా చిన్నారి ఆచూకీ దొరకలేదు. ఇంటికి తిరిగి వచ్చిన కుక్క ఉన్నట్టుండి చనిపోయింది. దీంతో మిస్సింగ్ మిస్టరీ మరో మలుపు తిరిగింది. ఈ నెల 6న చిన్నారితో కలిసి కుక్క ఇంటి నుంచి వెళ్లిపోయింది. 3 రోజుల తర్వాత కుక్క తిరిగి ఇంటికి వచ్చింది. అప్పటి నుంచి దాని ప్రవర్తన భిన్నంగా ఉందని, అరుస్తూ కరుస్తూ ఉందని చెప్తున్నారు స్థానికులు. కాకినాడ చిన్నారి మిస్సింగ్ కేసులో మరో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఇంటికి తిరిగొచ్చిన కుక్క చనిపోయింది. దీంతో ఆ కుక్క బిహేవియర్ కూడా భిన్నంగా ఉందని చెప్తున్నారు స్థానికులు.